అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి తప్పుని, వైసీపీ పరిపాలనలో ప్రతి లోపాన్ని ప్రతిరోజు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పింది రఘురామకృష్ణరాజు గారు. సో వైసీపీతో టీడీపీ అండ్ జనసేన ఎంతగా పోరాడారో రఘురామకృష్ణరాజు గారు ఇండివిజువల్గా అంతగానే పోరాడారు కాబట్టి ఆయనకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సో అటువంటి రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఇప్పుడు కొత్త యాంగిల్స్ కొన్ని వినిపిస్తున్నాయి, కొత్త అంశాలు. చాలా ఆసక్తికరంగా ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలి. అసలు రఘురామకృష్ణరాజు గారిని కొట్టింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కదా. వైసీపీ ఆధ్వర్యంలో అప్పుడు పోలీసులు ప్లస్ ప్రైవేటు వ్యక్తులే కదా. కానీ ఇప్పుడు కొత్త అనుమానం ఏంటంటే టీడీపీ వ్యక్తి రఘురామకృష్ణరాజు గారిని ఏమైనా కొట్టారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళ అండతో టీడీపీలో చురుకుగా ఉన్న ఒక వ్యక్తే రఘురామకృష్ణరాజు గారిని కొట్టారా? రఘురామకృష్ణరాజు గారు చెప్తున్న ఆ నలుగురిలో టీడీపీ వ్యక్తి కూడా ఉన్నారా? ఎందుకు అనుమానం వస్తుందంటే రఘురామకృష్ణరాజు గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు. తులసిబాబు అనే వ్యక్తి గుడివాడ నియోజకవర్గంలో వెనుగండ్ల రాము గారి ప్రధాన అనుచరుడిగా ఉన్న తులసిబాబు అనే వ్యక్తి నన్ను ఆ రోజు నా గుండెల మీద కూర్చొని నన్ను కొట్టాడు. సో అతను ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో దందాలు దౌర్జన్యాలు చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గారి వెంట తిరుగుతున్నాడు అని సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారు చెప్పిన మాటలు ఇవి. అందరూ విన్నారు, చాలామంది విన్నారు. ఈరోజు ఆయన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ అదే విషయాన్ని ప్రస్తావించారు. రఘురామకృష్ణరాజు గారు గతంలో ఇలా అన్నారు, ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు కాస్త ఇటువంటి అంశాలు మాట్లాడకూడదు అనేటట్టు ఆయన మాట్లాడారు. అదంతా మళ్ళీ చూద్దాంలే. కానీ ఇందులో అంటే ఈ ఓవరాల్గా ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ తులసిబాబుని యాక్చువల్లీ రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన కేసులో నిందితులుగా ఉండి ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయపాల్ అండ్ తులసిబాబు వీళ్ళిద్దరినీ కూడా ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీస్లో కస్టడీకి తీసుకువెళ్ళారు, పోలీసు విచారణకు వెళ్ళారు. అక్కడ తులసిబాబు వెళ్తున్నప్పుడు దాదాపుగా 40 కార్లు అతనితో పాటు ఫాలో అయ్యారు. అంటే తులసిబాబు గారు అనుచరులు గుడివాడ నుంచి ఒంగోలు వరకు ఫాలో అయ్యారండి. చూసారా? పోలీసు విచారణకు వెళ్తున్న వ్యక్తి 40 కార్లతో గుడివాడ నుంచి ఒంగోలు వెళ్ళారు. పైగా అక్కడ ఎస్పీ ఆఫీస్ బయట అతనికి అనుకూలంగా నినాదాలు చేశారు. పార్టీ జై టీడీపీ, జై చంద్రబాబు, జై టీడీపీ, జై చంద్రబాబు అని నినాదాలు చేశారు. అక్కడ ఆయన వెళ్ళింది ఒక ప్రధానమైన కేసు పని మీద, కేసు విచారణకి, ఒక ఎస్పీ ఆఫీస్కి. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం ఉందంటారా? హడావిడి చేయాల్సిన అవసరం ఉందంటారా? తులసిబాబు గారు నిజంగా ఆ పని చెయ్యకపోతే, అందులో ఆయన పాత్ర లేకపోతే పోలీసులే చెప్తారుగా, పోలీసులే నిర్ధారిస్తారుగా అతని పాత్ర లేదు అని. అతను పోలీసు విచారణకు వెళ్తున్నప్పుడు వీళ్ళు ఇంత హడావిడి చేస్తూ ఇంత ర్యాలీగా ఇంత హడావిడిగా వెళ్ళారంటే ఉద్దేశం ఏంటి? ఒకవేళ పోలీసులు రేపు పొద్దున్న తులసిబాబు తప్పు ఉంది అని కన్ఫర్మ్ చేశారు అనుకోండి, తులసిబాబు కూడా రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన వాళ్ళలో ఉన్నాడని పోలీసులు కన్ఫర్మ్ చేశారు అనుకోండి, మరి వీళ్ళందరూ ఆయనకు మద్దతు ఇచ్చినట్టేనా? అప్పుడు టీడీపీనే రఘురామకృష్ణరాజు గారిని కొట్టించినట్ట. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆయన ఒక ఆరోపణ మీద వెళ్ళాడు, ఆయన ఒక నేరం చేసినట్టు ఆరోపణ మీద పోలీసు విచారణకు వెళ్ళాడు. ఇదంతా కూడా చట్టబద్ధమైన ప్రక్రియ. దీనికి ఇంతమంది అనుచరులతో ఇంత భారీగా ఇంత ర్యాలీగా వెళ్లాల్సిన పని లేదు. అదేమి పార్టీకి ఘనకార్యం కాదు, పార్టీకి ఏమి ఘనకీర్తి గొప్ప పని కాదు. అదొకసారి అర్థం చేసుకోవాలి. పైగా అక్కడికి వెళ్ళింది కూడా గుడివాడ నియోజకవర్గానికి చెందిన కీలక నాయకులు చాలామంది వెళ్ళారు, మండల స్థాయి నాయకులు, అలాగే టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన వెళ్ళారు, ఇలా చాలామంది వెళ్ళారు. పైగా అక్కడ మీడియాతో కూడా మాట్లాడారు. మీడియాతో మాట్లాడి ఏమన్నారు అనేది ఒకసారి వినిపిస్తా చూడండి. సో ఇదంతా విన్న తర్వాత నాకే ఆశ్చర్యం వేసింది. అదేంటి, ఆయన వెళ్ళింది రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన కేసులో రఘురామకృష్ణరాజు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు తులసిబాబు పేరు, తులసిబాబును పోలీసుల విచారణకు తీసుకెళ్తే ఎంతమంది అనుచరులు వెళ్ళారే అంటే అని నాకు ఆశ్చర్యంగా ఉందన్నమాట. సో ఆయన మాట్లాడిన అంశాలు మరి డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు గారు మరి ఆయన్ని ఇబ్బంది పెట్టారని చెప్పి మరి ఆ కేసులో డిపార్ట్మెంట్కి సంబంధం లేనటువంటి వ్యక్తి, మరి ఒక రాజకీయ నాయకుడు, ఒక లాయర్ అయినటువంటి వ్యక్తి తులసి గారికి నోటీసులు ఇచ్చి ఇవాళ ఒంగోలు ఎస్పీ ఆఫీస్కి రమ్మడం జరిగింది.
మరి గుడివాడ తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, యూత్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా మా నాయకుడికి పండగ సంఘీభావంగా మేము వాళ్ళందరూ వచ్చాం ఇక్కడికి ఎస్పీ గారి ఆఫీస్కి. అయితే రఘురామకృష్ణరాజు గారిని నేను చాలా గౌరవంగా అభ్యర్థిస్తూ ఉన్నా. మీరు గతంలో లాగా మీరు రోజు రచ్చబండడం, రోజు ప్రెస్ మీట్లు పెట్టడం కాకుండా మీరు ఒక హుందాతనటువంటి ఒక పోస్ట్ డిప్యూటీ స్పీకర్ గెలాక మీరు ప్రజల్లో పేరు తెచ్చుకోవాలన్నా, మీకు మంచి పేరు రావాలన్నా, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసో లేకపోతే సేవా కార్యక్రమాలు చేసో ఒక పేరు తెచ్చుకోవాలి. కానీ రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శలు చేసి ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి మీరు హోదా పెరగడానికి తగ్గుతుందని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తగా నేను మీకు అభ్యర్థిస్తా ఉన్నా. మరి మీరు ఒక 100 మంది మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇష్టానుసారంగా మా నాయకుడు కానేపల్లి తులసి గారి గురించి కొన్ని అవాకులు పేరు ఆ విషయం గురించి చాలా స్పష్టంగా నేను తెలియజేస్తాను. సో ఇది రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు గుడివాడ నియోజకవర్గానికి చెందిన కొంతమంది నాయకులు ఆయన మీద చేసిన ఆరోపణలు. అవాకులు చవాకులు పేలారు, ప్రెస్ మీట్ పెట్టారు, తులసిబాబు గారి మీద అలా అన్నారు, ఇలా అన్నారని. సో ఇక్కడ ఇది ఇంటర్నల్గా చాలా పెద్ద వివాదం కాబోతోంది. ఎందుకంటే అక్కడ బాధితుడు రఘురామకృష్ణరాజు గారు, ఆయన్ను కొట్టారు. సో కొట్టారు అని చెప్తున్న వ్యక్తి తులసిబాబు, రఘురామకృష్ణరాజు గారు చెప్తున్న పేరు. అతను పోలీసు విచారణకు వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు వందలాది మంది అతనికి మద్దతుగా వెళ్ళి అతనికి అనుకూలంగా నినాదాలు చేశారు. దాంతోపాటు అక్కడ మీడియాతో మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు గారి మీదే తిరిగి ఆరోపణలు చేశారు. సో అంటే ఇక్కడ అట్లీస్ట్ పోలీసులు నిర్ధారించే వరకు తప్పెవరిది ఒప్పెవరిది అని నిర్ధారించే వరకు కూడా వీళ్ళు ఆగలేకపోతున్నారు. సో ఖచ్చితంగా ఒకటి ఆలోచించాల్సిన అంశం, ఇది పార్టీ కూడా రియాక్ట్ అవ్వాల్సిన విషయమే. దీనివలన పార్టీకి ఒరిగేదేమీ ఉండదు, తిరిగి నష్టమేనమాట. తిరిగి చివరికి ఇదిగో వాళ్ళ స్పీకర్ని వాళ్ళ మనుషులే కొట్టారంట అని చెప్పుకుంటారనమాట బయట వాళ్ళు.